హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నది వేదిక్ బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ ఛానల్. ఈరోజు పాలీసెట్ ఎంట్రన్స్లో ఇచ్చినటువంటి బిట్స్ని ఒక క్రమంలో చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ బిట్ని ఒకసారి పరిశీలిస్తే ఈ బిట్ని సులువుగా ఎలా చేయొచ్చు అనేది సూత్రం ఫార్ములా ఉపయోగించి చాలా సులువుగా చేయొచ్చు అనేది చూద్దాం. ఇక్కడ ఈ క్వశ్చన్ని చాలా పెద్దగా ఉంటుంది. యాక్చువల్గా దీన్ని చిన్నగా చేయడానికి ఫార్ములా ఉపయోగిస్తాం. దీన్ని ఎలా చేయవచ్చు అనేది చూద్దాం. ఈ ఫస్ట్ టైం కానీ నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా షేర్ చేసి పిల్లలందరికీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్లోకి వెళ్ళిపోయినట్లయితే ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ది గివెన్ లైన్ జాయినింగ్ అనే 2 పాయింట్స్ ఇచ్చాడు. ఆ 2 పాయింట్స్ని జాయిన్ చేయడంతో వచ్చినటువంటి లైన్ని 3 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసే పాయింట్స్ని మనం కనుక్కోవాలి. ఏబి అనుకుంటాం. మధ్యలో ఎన్ని పాయింట్స్ వస్తాయంటే 2 పాయింట్స్ పెట్టడం ద్వారా ఇది ఏబి అనేది 3 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. అంటే 3 ఈక్వల్ పార్ట్స్ చేయడానికి 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పి అనే పాయింట్ కనుక్కోవడానికి 1:2 అనే రేషియో తీసుకోవాలి. క్యూ అనే పాయింట్ కనుక్కోవడానికి 2:1 అనే రేషియోని మనం ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా తీసుకున్నప్పుడు మనకి దానికి ఉపయోగించే సెక్షన్ ఫార్ములాని ఇక్కడ కన్సైజ్ చేసి సింపుల్గా ఎలా చేయొచ్చో ఇక్కడ చూపిస్తాను. దానికి ఫార్ములా ఏంటంటే x2 + x1/3 అని రాసుకుని, అలాగే y2 + y1/3 అని రాసుకుని, అంటే 1:2 వాడాలి కాబట్టి ఇక్కడ 1 2 అనేటటువంటిది x y ముందు పెట్టేసుకుంటే సరిపోతుంది, ఫార్ములా అయిపోతుంది. ఓకే, దీని ద్వారా మనం క్యాలిక్యులేషన్ పాయింట్లను ఉపయోగించి చేయొచ్చు. అలాగే రెండో పాయింట్ క్యూ కట్టాలంటే 2:1 కాబట్టి 2:1 అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఇచ్చిన పాయింట్స్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవడం ద్వారా సింపుల్గా ఆన్సర్ని రప్పించవచ్చు. అది ఎలాగంటే ఒకసారి చూద్దాం. పీ పాయింట్ కోసం మనం వాడేసింది 1:2 కాబట్టి ఇక్కడ 1x2 అని ఉంది కాబట్టి x2 ఎంత అండి? ఇక్కడ x2 = -7. అంటే ముందుగానే మనం x1y1 x2y2 అనుకోవడం ద్వారా ఇక్కడ మనకి -7 + 2x1 అంటే 2 × x1 ఎంత అంటే ఇక్కడ 2 ఉంది వేసుకుంటాం. /3 అనేది రాసేయండి డైరెక్ట్గా, కామా. అలాగే y2 4 + 2 × y1 -2 2 × -2 అని మనం రాసుకుంటా. ఇప్పుడు /3 రాసుకుంటే దీని క్యాలిక్యులేషన్ సింప్లిఫై చేస్తే అయిపోతుంది. దీని ఆన్సర్ అప్పుడే వచ్చింది, ఒక పాయింట్ వచ్చినట్టే మనకి. ఇక్కడ -7 + 2 2 = 4/3, అలాగే 4 -4/3 అయింది. ఇక్కడ -7 + 4 అంటే -3/3 అయింది. ఇక్కడ వచ్చి 0 4 - 4 0/3 అయింది. సో 3 3 1 టైం క్యాన్సిల్ అయిపోతే -1 కామా ఇది 0 అయింది. ఈ విధంగా పి అనే పాయింట్ని మనం రాబట్టగలిగాం. ఇదే విధంగా రెండో పాయింట్ని క్యూని రాబట్టుకోవచ్చు. అది కూడా సేమ్. అంటే ఇక్కడ రేషియో మాత్రం 2:1 అనేది వాడుతున్నాం కాబట్టి ఇక్కడ 2x2 అని ఉంది. 2 × x2 అంటే ఇందాక వేసినట్టే -7 వేసుకుంటాం, ప్లస్ x1 ఓన్లీ x1 కాబట్టి ఇక్కడ 2 వేసుకుంటాం /3. అలాగే 2y2 అంటే 4 ఉంది, 4 వేసుకోండి. అలాగే ప్లస్ y1 అంటే -2 వేసుకోండి /3. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ అయిపోతుంది. అంటే ఇది యాక్చువల్గా చాలా పెద్దగా చేస్తాం కానీ సింపుల్గా చేసేయచ్చు దీని ద్వారా. -14 + 2/3 8 - 2/3. -14 + 2 అంటే మనకి ఎంత వస్తుంది? -12/3. క్యాలిక్యులేషన్ చేసుకుంటే 8లో 2 తీస్తే 6/3 3 క్యాన్సిల్ చేసుకుంటే -4 2 టైమ్స్ దీని అంటే -4, 2 అనేటటువంటి ఆన్సర్ని చాలా స్పీడ్గా చేయడానికి ఈ ఫార్ములా మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవచ్చు. అంటే ఇది యాక్చువల్గా పెద్ద లెక్క అయినప్పటికీ కాన్సెప్ట్ సింప్లిఫికేషన్ అయింది దీని ద్వారా. సో ఈ కాన్సెప్ట్ ద్వారా ఉపయోగించుకొని సింపుల్గా చేయడానికి అవకాశం ఉంది. సో ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.